సో ఇప్పటికి మీ ప్రజెంట్ క్రష్, లవ్, ఎవ్రీథింగ్ వచ్చేసి సినిమా సినిమా. సినిమా తప్ప ఇంకేం లేదు మైండ్లో. సో జస్ట్ వర్క్ 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 ఇదే ఉంది. సో అంటే ఎలాంటి ప్రాజెక్ట్స్ కోసం, అంటే ఇప్పుడు ఇందాక అన్నారు తెలుగు అమ్మాయిలకి నచ్చరేమో లేదా ఇంకోటని, ఇప్పుడు అంటే ఎలాంటి క్యారెక్టర్స్ కోసం చూస్తున్నారు మీరు? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా అమరావతి ఆహ్వానమే తీసుకోండి, ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఐ గాట్. అలాంటి క్యారెక్టర్ చాలు నాకు. లేదంటే ఇప్పుడు తమిళ్ మూవీలో నేను చేస్తున్నాను కదా, దట్ విల్ కమ్ అవుట్ రియలీ సూన్. దాంట్లో ఐ విల్ గెట్ మ్యారీడ్, దాని తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే వెరీ అసలు ఎట్లా అంటే ఫుల్ స్కోప్ ఉంది నాకు. ఎట్లా అంటే నాకు ఇట్లా సింగిల్ టేక్లో నేను అరుచుకుంటూ బయటకు రావాలి మా హస్బెండ్ మీద. సో అట్లా ఉంటుంది అనమాట. సో అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసే క్యారెక్టర్స్ కావాలి నాకు. అంటే బట్ కానీ కొన్ని లిమిటేషన్స్ కూడా ఉంటాయి కదా కొంతమందికి. నేను ఇలాంటి క్యారెక్టర్స్ చేయగలుగుతాను, ఇంతవరకు చేయగలుగుతాను అంటే. ఈవెన్ కొన్ని క్యారెక్టర్స్ అంటే ది డిమాండ్ లిప్ లాగా ఉండొచ్చు, కొన్నిటిల్లో ఎక్స్పోజింగ్ అవసరం అవ్వచ్చు. నేను అనేది అకార్డింగ్ టు ద స్క్రిప్ట్. ట్రూ. ఐఎమ్ నాట్ రెడీ టు ఎక్స్పోజ్ అప్పుడే, బట్ ఐఎమ్ రెడీ. ఐ వాంట్ టు గెట్ కనెక్టెడ్ టు ఫ్యామిలీ ఆడియన్స్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. అంటే మన ఇంటి పక్కన పిల్లరా అని అనుకోవాలి. సో ఐఎమ్ రెడీ. అంటే స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే ఐఎమ్ రెడీ ఫర్ ఎనీథింగ్ ఎక్సెప్ట్ ద ఎక్స్పోజింగ్ అట్లా. బట్ స్క్రిప్ట్లో ఆ నిజాయితీ ఉంటే ఐఎమ్ రెడీ టు డూ ఆ బియాండ్. నేను అసలు హారర్ ఫిలింలో నేను ఇంత అరవగలుగుతాను, ఇంత చేయగలుగుతాను అని నేను అసలు హారర్ ఫిలిం వాజ్ నెవర్ మై జానర్ అనుకున్నాను. బట్ చేసిన తర్వాత ఫస్ట్ సినిమా అదే అవుతుంది. సో నా లిమిటేషన్స్ నేను ఎంతైనా ఎక్సీడ్ చేసుకోగలను ఇఫ్ ద స్క్రిప్ట్ డిమాండ్స్. అది ఆ క్యారెక్టర్ నాకు పేరుని తీసుకొస్తుంది అంటే ఐ కెన్ ఎక్సీడ్ టు